నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎం టీవీ స్పెషల్ డిబేట్. వార్కి సంబంధించి అప్డేట్స్ ఎట్లా ఉన్నా కూడా ట్రంప్ మాట్లాడేటటువంటి విధానం, ముఖ్యంగా నిన్న ఆయన పెట్టినటువంటి పోస్ట్ ట్విట్టర్లో చాలా దారుణంగా ఉంది. అపోనెంట్స్ ఎవరైనా కావచ్చు, వాళ్ళని బాస్టర్డ్స్ అని చెప్పి పిలవడం, ఈ రకమైనటువంటి పద్ధతిలో మాట్లాడడం, హెచ్చరించడం వేరు. నువ్వు హర్ముజ్ కనుక ఓపెన్ కాకపోతే నేను విధ్వంసం సృష్టిస్తాను అంటాం వేరు. కానీ బాస్టర్డ్స్ అని చెప్పి వాళ్ళని సంబోధించడం, ఇటువంటివన్నీ కూడా చాలా డెలిగేటివ్గా ఉన్నాయి, చాలా గౌరవహీనంగా ఉన్నాయి. ఒక దేశాధ్యక్షుడు ఈ రకమైనటువంటి పదాలను ప్రయోగించడం, అట్లాగే తనకేం కావాలో స్పష్టంగా ఒకవైపు నాకు చర్చలు జరుగుతున్నాయంటాడు, ఒకవైపు మళ్ళీ యుద్ధం కొనసాగిస్తాడు, మధ్యలో విరామం అంటాడు, మళ్ళీ 2 రోజుల్లోనే మళ్ళీ అటాక్ స్టార్ట్ చేస్తాడు. అతను ఏమిటి అనేది వ్యవస్థ ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. సరే, ఏదేమైనా వారు చాలా తీవ్రంగా సాగుతోంది, పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది. ఆయిల్ ధరలు కూడా మళ్ళీ ఒకసారి 1 టన్ దాటిపోయినాయి ఆయిల్ ధరలు. పరిస్థితి ఎట్లా ఉంది అనేది చెప్పడం చాలా కష్టంగా ఉంది. అవుతుంది అవదా అనేది. ప్రపంచ దేశాలన్నీ కూడా దీనివల్ల అనేక రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. కొన్ని చోట్ల బంగ్లాదేశ్, పాకిస్తాన్ లాంటి చోట 480 రూపాయలు ఒక లీటర్కి పెట్రోల్కి వాడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ అన్నిటిని దృష్టిలో పెట్టుకుని తొందరగా విరమణ చేయాలి అనేది ప్రపంచ దేశాలన్నీ కూడా కోరుకుంటున్నాయి. ఇట్లాంటి నేపథ్యంలో ఓ ప్రత్యేకమైనటువంటి సమావేశం కూడా ఏర్పాటు చేశారు, దాదాపు 35-40 దేశాలతో. దాని తర్వాత డెవలప్మెంట్స్ కూడా ఏమీ పెద్దగా కనబడలేదు. ఏమైంది అనేది ఇంకా తెలియదు. చర్చలు జరుగుతున్నాయని మాత్రం ట్రంప్ చెప్తూ ఉన్నారు. ఆయన వాడినటువంటి భాషా పదప్రయోగం, దీనికి సంబంధించి కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇలాంటి నేపథ్యంలో మనతో పాటు ప్రముఖ అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు మామిడి గిరిధర్ గారు మనతో పాటు జూమ్లో లైన్లో ఉన్నారు. వారితో మాట్లాడి వారి పరిస్థితి ఏంటి, ట్రంప్ వ్యవహార శైలి ఏంటి అనే అంశాలన్నీ కూడా తెలిసిన ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే శివప్రసాద్ జీ, నీకు మీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలండి. థ్యాంక్ యూ సార్. నమస్కారం. ఎట్లా ఉంది సార్ పరిస్థితి? ఆయన వాడినటువంటి పదాలు చాలా తీవ్రంగా అబ్యూజివ్గా ఉన్నాయి. దీని మీద సోషల్ మీడియాలో కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తోంది. ప్రపంచ దేశాలన్నీ కూడా ఇటువంటి భాష పట్ల కొంత వ్యతిరేకత కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ట్రంప్ మనసులో ఏముంది, అసలు ఏం చేయదలుచుకున్నాడు, ఎందుకు ఇట్లాంటి తీవ్రమైనటువంటి పదజాలాన్ని వాడుతున్నాడు, ట్రంప్ మీద అభిశంసన పెట్టి తొందరగా ఆయన దింపేద్దామనే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయనేటటువంటి మాట కూడా వినిపిస్తోంది. అసలు ఏది కరెక్ట్, ఏం జరుగుతోంది? మనకు ట్రంప్ ఆయన సొంత కూతురైనటువంటి ఇవాన్కా ట్రంప్ ను మినహాయిస్తే ఆయన కూడా వదలలేదు. ప్రతి ఒక్కరిని కూడా ఇటువంటి చాలా చెత్త భాషతోటే మాట్లాడాడు. ఆయన చాలా అవహేళన చేస్తూ చాలా అసభ్యకరమైనటువంటి భాషనే అందరి పట్ల కూడా అలాగే మాట్లాడాడు. ఈవెన్ మోదీ గారు ఆయన ఏదో ప్రాధాయపడ్డట్టు, సార్ ప్లీజ్ హెల్ప్, ప్లీజ్ రెడ్యూస్ టారిఫ్, ఇలా మోదీ అన్నాడు నాతోటి, సార్ అన్నాడు అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ మోదీ గారిని కూడా అవహేళన చేశారు. మోదీ గారు ఏ విషయాన్ని, ఏ ఇంటర్నేషనల్ లీడర్ కూడా సార్ అని ఎప్పుడు ఆయన సంబోధించలేదు. కానీ డొనాల్డ్ ట్రంప్ అలా చేశారు. ఇమ్మాన్యుయల్ మక్రాన్ తన భార్య అదుపులో ఉంచుకుంది, ఆవిడ భర్తను కొడుతుంది అని ఇటువంటివన్నీ పబ్లిక్ గా మాట్లాడాడు. వ్యక్తిగతమైన జీవితాల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. మొహమ్మద్ బిన్ సల్మాన్ మై ఆస్ అని అన్నాడు. సో ఇటువంటి అసలు ఆయన తిట్లకు, బూతులకు తట్టుగా దాన్ని తప్పించుకున్నటువంటి నేత లేరంటే తప్పు కాదని చెప్పొచ్చు. కాబట్టి అటువంటి నైజం ఉన్నటువంటి ప్రెసిడెంట్ ఏం ఎక్స్పెక్ట్ చేయగలం? అతను కూడాను తన ఇష్టానుసారంగా తను ఏం చేస్తే ప్రపంచమంతా నడుచుకోవాలి, నేను చక్రవర్తిని, నేను సమ్రాట్ని అన్న దిశగా అతను ఆలోచన చేస్తున్నాడు. కాబట్టి ఒక బుల్లి అంటారు ఇంగ్లీష్ లో, ఒక పశువులాగా ప్రవర్తిస్తున్నాడు అతను. అతనికి ఏ చట్టము వర్తించదు, దాన్ని అతను గౌరవించడు. తనకు ఈ పొద్దు సాయంత్రం మార్చినా దాన్ని ఎవరు ప్రశ్నించలేనటువంటి పరిస్థితి. కాబట్టి అటువంటి వ్యక్తి భాషలకు సమాధానం చెప్పడం అన్నది మన గౌరవాన్ని తగ్గించుకున్నట్టు అవుతుంది అని చెప్పి ఇమ్మాన్యుయల్ మక్రాన్ చెప్పాడు. అతను ఇచ్చిన నా పట్ల, నా భార్య పట్ల చేసినటువంటి పదప్రయోగం ఏదైతే ఉందో దానికి సమాధానం, దానికి గౌరవం ఇచ్చే దిశగా నేను ప్రయత్నం చేయను, నేను దాన్ని ఇగ్నోర్ చేస్తాను, అంతకంటే దానికి ఎక్కువ గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఓకే ఓకే. ఇప్పుడు
ఇప్పుడు వారిని కనుక చూస్తే వారి పరిస్థితి ఏంటి? ఒక పైలట్ని ఏదో చాలా అద్భుతంగా ప్రపంచంలో ఎక్కడా చేయనటువంటి అపూర్వమైనటువంటి ఆపరేషన్ చేసి అతన్ని మేము దక్కించుకున్నామని చెప్పి ట్రంప్ అనౌన్స్ చేశాడు. నిజంగా అంత డిఫికల్ట్ అయినటువంటి ఆపరేషన్ అది. దాని గురించి ట్రంప్ ఎందుకు అంత గొప్పగా దాని గురించి మాట్లాడుకున్నాడు? ఇటువంటి సన్నివేశాలు గతంలో ఎప్పుడు జరగలేదా? జరిగినట్టుగా నాకు కొంత ఐడియా ఉంది. మీరు చెప్పండి, అసలు ఇటువంటి ఇంతకుముందు ఎప్పుడు జరిగాయా? ఈ ఆపరేషన్ అంత అద్భుతమైన ఆపరేషన్గా దీన్ని భావించాలా? రెండు మూడు అంశాలు. ఒకటి, ఇందాక నుంచి మీరు చెప్తున్నటువంటి నరేటివ్ లో డొనాల్డ్ ట్రంప్ యుద్ధము దీని గురించి అంతే మాట్లాడుతున్నారు, కానీ ఇది డొనాల్డ్ ట్రంప్ యుద్ధం కాదు. ఫస్ట్ అది అర్థం చేసుకున్నారు. ఇది ఇజ్రాయెల్ డొనాల్డ్ అమెరికాకు తర్వాత ఇరాన్ కి మధ్యలో యుద్ధం చేయాల్సినంత పరిస్థితులు ఏమీ లేవు. రేపు పొద్దున అమెరికా మీద దాడి చేసేటువంటి పరిస్థితిలో లేదు ఇరాన్. ఇది మీరు కాదు, తులసి గబార్డ్ వాళ్ళ డిఎన్ఐ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ ఆవిడే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ లోనే ఉంది చాలా స్పష్టంగా. వాళ్ళ దగ్గర ఇరాన్ దగ్గర అమెరికా దాకా కొట్టగలిగినటువంటి శక్తి లేదు వాళ్ళ దగ్గర. అంత లాంగ్ రేంజ్ మిజైల్స్ లేవు వాళ్ళ దగ్గర. వాళ్ళ దగ్గర న్యూక్లియర్ బాంబులు తయారు చేసుకునే శక్తి లేదు వాళ్ళ దగ్గర. దానికి కంప్లీట్ గా నాశనం అయింది. ప్లస్ వాళ్ళు దాన్ని ఒకవేళ న్యూక్లియర్ బాంబు చేయాలన్నా దాని ఎన్రిచ్మెంట్ కి కనీసం అంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఇప్పట్లో జరిగేటువంటి పరిస్థితి కాదు అని స్పష్టంగా రిపోర్ట్ వచ్చింది. కాబట్టి ఈ యుద్ధం అన్నది అమెరికా యుద్ధం కాదు, ఇది ఇజ్రాయెల్ యుద్ధము. ఇజ్రాయెల్ హమాస్ తోటి హిజ్బుల్లా తోటి వాళ్ళు సతమతం అవుతూ ఎన్నో వాళ్ళు ప్రతి 2-3 సంవత్సరాలకి వాళ్ళతో ఏదో ఘర్షణ వాతావరణం ఇటువంటివన్నీ చూసి అలసిపోయి కుంభస్థలాన్ని వీళ్ళని సమర్థిస్తున్నటువంటి ఇరాన్ ని కొట్టాలి అని చాలా కాలంగా ప్లాన్ చేస్తున్నారు. గత రాష్ట్రపతులు అమెరికన్ ప్రెసిడెంట్స్ ఎవరు కూడా దానికి అక్సెప్ట్ చేయలేదు, దాన్ని సుముఖంగా లేరు. వాళ్ళు ఏదో విధంగా ట్రాప్ చేశారు. మరి అది ఎలా జరిగింది అన్నది మనకు కొన్ని సంవత్సరాల తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు ఇమ్మీడియట్ గా తెలియకపోవచ్చు మనకు. దౌత్యపరంగా అద్భుతమైనటువంటి స్కెచ్ వేసి ఇతన్ని ఆ ఊబిలోకి దించారు. మరి అది ఎప్స్టీన్ లేదా ఇతరత్ర ఇంకేమైనా ఉన్నాయో మనకు తెలియదు. ఏదో విధంగా సరికి ఈ రోజు మీరు తర్వాత ఇతరత్ర మీడియా అంతా కూడా ఏం చర్చిస్తున్నారు? డొనాల్డ్ ట్రంప్ వర్సెస్ ఇరాన్ కింద చర్చ ఉంది. ఇరాన్ చర్చనే ఉన్నది, కానీ అమెరికా యుద్ధమే కాదు. అందుకనే డొనాల్డ్ ట్రంప్ దీని నుంచి వైదొలగడానికి చాలా డెస్పరేట్ గా ఉన్నాడు. ఏదో పరిస్థితుల్లో ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇజ్రాయెల్ ఒక దారుణమైనటువంటి స్కెచ్ చేసి ప్లాన్ తోటి ఎవరెవరితో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడి డీల్ చేసుకుందాం అనుకుంటున్నాడో వాళ్ళందరినీ చంపేస్తాం. కాబట్టి డీల్ మనుషులను ఎవరిని వదలట్లేదు ఇజ్రాయెల్. బయటకు వెళ్ళాలన్నా వెళ్ళలేనటువంటి పరిస్థితి. యుద్ధం విరమించి వెళ్దామంటే ఎవరితోటో ఏదో నేను ఒప్పందం చేస్తున్నానని చెప్పాలి. అటువంటి వ్యక్తి కనిపిస్తుంది. నిన్న ప్లేయర్ తీసి కొత్త అధినేతను చంపేసింది ఇజ్రాయెల్. కాబట్టి ఎవరు మాట్లాడకూడదు అని చెప్పి ఇజ్రాయెల్ నిర్ణయించింది. అమెరికా తప్పుకోకూడదు, వీళ్ళు ఇరాన్ సర్వనాశనం అయ్యేంత వరకు అమెరికా ఇక్కడ యుద్ధం చేయాల్సిందే అని మొత్తం స్కెచ్ వేసింది బెంజమిన్ నెతన్యాహు. ఇది అర్థం. ఆ పైలట్ సంగతి అంటారా, ఆల్మోస్ట్ 48 గంటలు పట్టింది అతన్ని బయటికి తీయడానికి. అది అఫ్ కోర్స్ పెద్ద ఆపరేషనే, చిన్న ఆపరేషన్ ఏం కాదు, కానీ మనం ఒప్పుకోవాలి వాళ్ళకు. ఎందుకంటే ఒక ఎనిమీ టెరిటరీలో స్నైపర్స్ వాడు కొడుతూ F-35 వాడు కొట్టగలిగింది. ఎన్నో విమానాలు కూల్చేసినటువంటి ఇరాన్ వాళ్ళ భూభాగంలోకి వెళ్ళి 2 రోజులు దాన్ని ఆపరేషన్ చేసి ఆ పైలట్ చిన్న విషయం కాదు. తప్పకుండా వాళ్ళు ఎవరైతే దీన్ని ప్లానింగ్ చేశారో వాళ్ళందరూ కూడా మనం అభినందించాలి. చిన్న విషయం కాదు. కాకపోతే ఒక వ్యక్తిని బయటికి తీసుకురావడానికి వీళ్ళకి 48 గంటలు పట్టి ఇంత కష్టపడ్డారంటే, రేపు వీళ్ళు గ్రౌండ్ ఇన్వేషన్ చేసి అక్కడ సైన్యాన్ని పంపిస్తే వందల సంఖ్యలో 1000 సంఖ్యలో ఇరాన్ చేతిలో పడ్డమో ఇరాన్ చేతిలో చనిపోవడమో ఇటువంటి జరిగి హాస్టేజెస్ తీసుకునే పరిస్థితి. కాబట్టి ఇవన్నీ కూడా చాలా డేంజరస్ సిచ్యువేషన్స్. ఏమంటారంటే చర్చలు జరుగుతున్నాయని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు, కానీ చర్చలు ఏమి ఇరాన్ చాలా స్పష్టంగా దాన్ని తిరస్కరించింది. కాబట్టి ఈ 48 గంటల తర్వాత అంటే మంగళవారం రోజు డొనాల్డ్ ట్రంప్ ఏం చేయబోతున్నాడని ఎవరు దాన్ని ప్రెడిక్ట్ చేయలేదు. ఎందుకంటే యుద్ధం చేసి వీళ్ళ మీద అటాక్ చేసి ఏదైనా పెద్ద డిస్ట్రక్షన్ చేస్తే గనక ఇరాన్ కూడా రిటాలియేట్. ఇరాన్ చేస్తే మరి ఏ దిశగా వెళ్తుందో మనం ఎవరు చెప్పలేము. డొనాల్డ్ చెప్పాడు అక్కడ ఇరాన్ లో కొట్టడానికి మాకేం టార్గెట్స్ లేవు అన్నాడు. మాకు అయిపోయింది, ఇంకేం మిగలలేదు. వాళ్ళ ఎయిర్ ఫోర్స్ కొట్టాము, రడార్స్ కొట్టాము, వాళ్ళ యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ బ్యాటరీస్ కొట్టేశాము, వాళ్ళ నేవీని కొట్టేసాము,
నేతృత్వాన్ని మొత్తం తీసేసాం, ఎవరు లేరు అక్కడ, మేము ఇంకా యుద్ధం అయిపోయింది, మేము గెలిచిపోయామని చెప్పేసి డిక్లేర్ చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఏం మిగిలింది? సామాన్య ప్రజల యొక్క వాళ్ళకి కావాల్సిన అవసరాలకు కావాల్సిన వీటినే వాడు కొట్టాల్సి వస్తుంది. ఫర్ ఇన్స్టెన్స్ కానీ వాళ్ళ రోడ్లు కానీ లేదా వాళ్ళ ఎలక్ట్రిసిటీ సప్లై చేస్తున్నటువంటి కంపెనీలను కానీ లేదా వాళ్ళ యూనివర్సిటీలను కానీ ఇటువంటివి సివిలియన్ పాపులేషన్ కి అవసరమైనటువంటి అంశాలనే వాడు కొట్టేటువంటి ప్రయత్నం చేయొచ్చు. ఇరాన్ కూడా రిటైలేట్ చేస్తుంది. ఇరాన్ ఆల్రెడీ చేశారు. అమెరికన్ యూనివర్సిటీస్ UAE లో పనిచేస్తూ ఉన్నటువంటి వాళ్ళ ఆఫ్ క్యాంపస్ ఏవైతే వాళ్ళ స్థావరాలు ఉన్నాయి ఇక్కడ, అవన్నీ కూడా ఇవన్నీ మా టార్గెట్ లో ఉన్నాయని చెప్పారు. అలాగే P1 బ్రిడ్జ్ అని చెప్పేసి మనకు గల్ఫ్ ప్రాంతంలో ఉన్నటువంటి అన్నిటికంటే పెద్ద బ్రిడ్జ్ ఇరాన్ లో ఉన్నది P1 బ్రిడ్జ్. దాన్ని వీళ్ళు కూల్చేసిన తర్వాత 8 వాళ్ళు అనౌన్స్ చేశారు, ఈ 8 బ్రిడ్జ్ మేము కొడతాము, కువైట్ నుంచి తీసుకొని UAE దాకా. కువైట్, తర్వాత బహ్రైన్, తర్వాత ఖతార్, UAE, ఈ సౌదీ అరేబియా, ఇక్కడ ఉన్నటువంటి మేజర్ వాళ్ళకు చాలా అతి అవసరమైనటువంటి బ్రిడ్జ్ అనేది కొడతామని బెదిరించారు. వీళ్ళు కనుక అమెరికా కనుక ఇరాన్ యొక్క ఎలక్ట్రిసిటీ గ్రిడ్ ని కొడితే, ఇరాన్ వాళ్ళ లార్జాని అని చెప్పేసి వాళ్ళ గతంలో ఉన్నటువంటి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అందాము మేజర్ అతని ప్లేయర్ ఎవరైతే ఉన్నారో అతను చెప్పేశారు ఇప్పుడు. కాకపోతే చనిపోయి ఒక రోజు ముందర చేసిన ట్వీట్ ఏంటంటే, మా ఎలక్ట్రిసిటీ గ్రిడ్ ని కొడితే 30 నిమిషాల్లో మొత్తం గల్ఫ్ అంతా కూడా చీకటి అంధకారంలో మేము తీసుకువెళ్తామని చెప్పి అతను వార్నింగ్ ఇచ్చాడు. అలాగే వాటర్ డిసాలినేషన్ ప్లాంట్ 90% వాళ్ళకు సహజ వనరులు ఉన్నాయి, వాళ్ళకు నీళ్ళు అన్నది వాళ్ళకు నదులు ఉన్నాయి, వాళ్ళకు వాగులు ఉన్నాయి, తర్వాత చెరువులు ఉన్నాయి, ఇబ్బంది లేదు. ఈ దీవులు ఏవైతే ఉన్నాయో కసీమ్ ఐలాండ్ కావచ్చు లేదా మనకు కర్గ్ ఐలాండ్ కావచ్చు, ఇటువంటి దీవులలో నీళ్లు లేవు, అక్కడ డిసాలినేషన్ ప్లాంట్స్ ఉన్నాయి. కానీ గల్ఫ్ కనుక మనకు ఖతార్, UAE, బహ్రైన్ ఇటువంటివన్నీ కూడాను 75 నుంచి 95% వరకు వాళ్ళు సముద్రపు నీళ్ళని వాళ్ళు కన్వర్ట్ చేసి వాళ్ళు వాడుకుంటారు. ఆ డిసాలినేషన్ కనుక కొడితే కోట్లాది మంది ప్రజలు చాలా ఇబ్బందులు పడతారు అక్కడంతా, ఆ ప్రాంతం అంతా. కాబట్టి ఇరాన్ ఏం చెప్తుందంటే, మమ్మల్ని టచ్ చేస్తే మేము ఇవన్నీ టచ్ చేస్తాము అని చెప్తున్నారు. వాళ్ళు ముందుగా కొట్టట్లేదు. కానీ డొనాల్డ్ ట్రంప్ అమెరికా కనుక వాళ్ళ దేశంలో ఇరాన్ లో కానీ ఏమైనా ఇటువంటి విధ్వంసం సృష్టిస్తే తప్పకుండా దాన్ని చేసుకుని తీరుతామని వాళ్ళు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు. వీళ్ళ కొడతామని చాలా చెప్పారు. కాబట్టి ఇవన్నీ కూడా డొనాల్డ్ ట్రంప్ చేతిలో చేయని నేను పట్టించుకొని నేను కొట్టి తీరుతాను అని నిర్ణయించుకున్నప్పుడు అప్పుడు దీని చూడాల్సి వస్తుంది. చమురు ధర అప్పుడు పెడుతుందో 200 పెడుతుందో చెప్పలేము, ఆ పరిస్థితి రాదు. ఆల్రెడీ హౌతీలు తర్వాత హిజ్బుల్లా బరిలో దిగినాయి. వాళ్ళు కూడా ఇజ్రాయెల్ ఈ రోజు యుద్ధం నుంచి పక్క తప్పుతుంది. ఇరాన్ మీద ఏదో 2-3 రోజులకు ఒకసారి 4 బాంబులు వేసి వస్తుంది, కానీ మొత్తం వాళ్ళు హిజ్బుల్లా దక్షిణ లెబనాన్ మీద వాళ్ళు ఫోకస్ పెట్టారు. హౌతీ కొడుతున్నారు, పైనుంచి హిజ్బుల్లా కొడుతుంది, మధ్యలో ఇరాన్ నుంచి బాంబులు వస్తున్నాయి. కాబట్టి ఇజ్రాయెల్ ఈ రోజు ఇరాన్ తో యుద్ధం చేసి ఇరాన్ మీద వాళ్ళు దాడి చేసేటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఇజ్రాయెల్ లేదు. మొత్తం అమెరికా చేతులకు వచ్చేస్తారు. ఇప్పుడు అమెరికా అంత ఓపిక ఉందా? ఆయనకు ఒకటే బిర్యానీ రోజు తినలేడు, ఆయనకి ఇంకేదో కొత్త ఆహారం కావాలి. ఇరాన్ అలిసిపోయాడు, ఇరాన్ గెలవట్లేదని అర్థమైంది. కాబట్టి ఇక్కడి నుంచి ఎంత తొందరగా బయటకు వెళ్దామా అని ప్రయత్నం చేస్తున్నాడు. ఇది కనుక యుద్ధం అంటే నెక్స్ట్ వీక్ పోయి క్యూబాన్ తినేస్తాడు, తర్వాత గ్రీన్లాండ్ అంటున్నాడు. ఇలా వారానికో నెలకో ఒక దేశాన్ని తినేయాలి. అటువంటి ఆలోచన ఇక్కడ ఇరుకు. ఎవరు దాన్ని సాయం చేస్తారని చాలా ప్రయత్నం చేశారు, ఎవరు కూడా ఖచ్చితంగా లేదు. నేటో పక్కకు తప్పుకుంది, యూరోపియన్ యూనియన్ తప్పుకుంది, చైనా దూరం వెళ్ళిపోయింది, రష్యా దూరం వెళ్ళింది. ఇన్ఫాక్ట్ రష్యా షరతులు పెట్టింది, మేమేమైనా కనుక మీకు సాయం చేయాలంటే ముందర డాన్బాస్ మొత్తం యుక్రెయిన్ మాకు హస్తగతం చేయమనండి, అప్పుడు మీకు ఇరాన్ లో మేము సాయం చేస్తామని చెప్పి రష్యా షరతులు పెట్టి మోదీ గారు క్వశ్చనే లేదు, మీరు కొట్టుకుంటే మేము ఎందుకు మధ్యలో జోక్యం చేసుకుంటాం, మాకు సంబంధమే లేదు, మీరు మీ తంటాలు చూసుకోండి మీరు అని చెప్పి ఆయన చేతి దులిపేసుకున్నారు. మిగిలింది వాడుకునేటువంటి ప్రయత్నం చేసింది అమెరికా. పాకిస్తాన్ నమ్మదగ్గటువంటి దేశం కాదు, ఇది నమ్మక ద్రోహం చేసినటువంటి దేశం. వాళ్ళ ఎటువంటి సంబంధం పెట్టుకోమంటే ఈ దౌత్యపరమైనటువంటి మీడియేషన్ సంబంధించి మాకు వాళ్ళు అక్కర్లేదు అని చెప్పేసి ఇరాన్ చాలా స్పష్టంగా చెప్పి వాళ్ళని తిరస్కరించింది. ఇప్పుడు ఎవరితో ఆ ఫ్రస్ట్రేషన్ వీటిలో చూస్తాం. ఈ రోజు అన్ని
చెప్పి పూలు తిట్టడం ఇవన్నీ ఎందుకో మళ్ళీ ఇవన్నీ అల్లాని గురించి మాట్లాడడం ఇవన్నీ ఎందుకంటే కనుక ఫ్రస్ట్రేషన్. ఎవరో తనకు సాయం చేయట్లేదు, అందరినీ తిడుతున్నాడు. తిట్టని దేశం లేదు, తిట్టని నేత లేడు, అందరినీ తిడుతున్నాడు. ఎవరైనా వచ్చినా సాయం చేయండి రో అని చెప్పి అరుస్తున్నాడు. ఎవ్వరు వినట్లేదు, ఎవ్వరు తన మాట వినట్లేదు. ఆ ఫ్రస్ట్రేషన్ లో అలా 48 గంటలు చేయగలడు. అటాక్ చేశాడంటే కదా తన అలైస్ మొత్తం అందరూ దెబ్బతింటారు. మరి దాని విధంగా ఉన్నాడా? ఇటువంటి పిచ్చి పనులు చేయడం వల్ల లాంగ్ టర్మ్, అఫ్ కోర్స్ షార్ట్ టర్మ్ లో ఈ దేశాలు ఎవరు కూడా అమెరికా నుంచి బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. అమెరికా సెక్యూరిటీ నుంచి బయటకు రాలేరు ఇమ్మీడియట్ గా. యుద్ధంలో కావాలి, అమెరికాకి చెప్తున్నారు మీరు వెళ్ళి దాన్ని ముందు సర్వనాశనం చేసి రండి, ఇరాన్ని మధ్యలో మధ్యస్థంగా వెళ్ళకండి అని చెప్తున్నారు. కానీ అమెరికా మీద నమ్మకం పోయింది వీళ్ళు ఎవరికి కూడా. అమెరికా వచ్చి కాపాడుతుందనో లేదా మాకు అవసరం ఉన్నప్పుడు నిజంగా అమెరికా వచ్చి మాకేదో సాయం చేస్తుందనో లేదా నిజంగా ఇరాన్ని ఎదిరించి గెలవగలిగినటువంటి శక్తి అమెరికాకు ఉందా అన్న ప్రశ్న కూడా పుడుతుంది. కాబట్టి ఈ అంశం రాను వాళ్ళ కుప్పటి వాడు పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయబోతున్నారు. ఫర్ ఇన్స్టెన్స్ ఆల్రెడీ సౌదీ అరేబియా పాకిస్తాన్ తో ఒప్పందం చేసుకుంది. ఈ రెండు దేశాల్లో దాడి జరిగినా కానీ ఇంకో దేశం మీద కూడా దాడి జరిగినట్టే అని చెప్పి వాళ్ళు ఆ యుద్ధంలో దిగుతారు. అటువంటి ఒప్పందం చేసుకుంది. అది దాని గురించి వేరే చర్చించవచ్చు. పాకిస్తాన్ అన్న దేశాన్ని నిజంగా నమ్మచ్చా, నిజంగా పాకిస్తాన్ బరిలో దిగుతుందా, లేదా అమెరికాను వెళ్ళడానికి వీలు లేదంటే వీళ్ళు తొక్కముడుచు కూర్చుంటారా, ఇవన్నీ కూడా డిబేటబుల్ పాయింట్స్. అంటే బట్ ఏంటంటే ఈ దేశాలని ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నాయి. ఈరోజు యుఏఈ భారతదేశం నుంచి ఆకాశ్ బ్రహ్మోస్ కొనడానికి సిద్ధపడుతుంది. అమెరికా డైరెక్ట్ డీకపుల్ అయ్యేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాణమే 11 స్థావరాలు ఉన్నాయి, అమెరికన్ స్థావరాలు మొత్తం గల్ఫ్ ప్రాంతంలో. ఇరాక్ నుంచి ఒమాన్ దాకా వాళ్ళు చాలా స్థావరాలు ఉన్నాయి. ఈ స్థావరాలు ఖాళీ చేస్తుంది అమెరికా. ఎందుకంటే డైరెక్ట్ టార్గెట్ చేస్తుంది ఇరాన్ వాళ్ళ మీద డ్రోన్స్ కానీ లేదా మిజైల్స్ కానీ కొడుతుంది. వాళ్ళందరినీ హోటల్ షిఫ్ట్ చేశారు, వాళ్ళందరినీ కూడా సైన్యాన్ని. సో హోటల్ రూమ్ మీద కూడా దాడులు జరుగుతుంది. రేపు మళ్ళీ యుద్ధం అయిపోయిన తర్వాత వీళ్ళు అక్కడికి వెళ్తారా, మళ్ళీ వాళ్ళ బేసెస్ కి వెళ్తే కనుక ఆ దేశాలు ఒప్పుకుంటాయి. ఫస్ట్ మాకు అవసరం ఉన్నప్పుడు మీరు అక్కడికి పారిపోయారు, ఇప్పుడు మా అవసరం తీరిపోయింది కాబట్టి మీరు వచ్చి అక్కడ కూర్చుంటారని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తారు కదా. ముందు ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోయే ప్రయత్నం జరగచ్చు. ఇవన్నీ అమెరికా మీద నమ్మకం అనేది పోయింది. ఇది ఒక సరే మర్యాద కోసం వాళ్ళని అక్కడ ఉంచినా గానీ కూడా చాలా కీలకంగా పెట్రోలియం ప్రోడక్ట్స్, క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో డాలర్ కి ప్రత్యామ్నాయమైనటువంటి కరెన్సీలో అమ్మడం మొదలు పెడతారు. అది కానీ మొదలు పెడితే అమెరికా ఎకానమీకి, అమెరికా సార్వభౌమత్వానికి, వాళ్ళ సూపర్ పవర్ స్టేటస్ కి పెద్ద దెబ్బ. అది అర్థం. వాళ్ళు అమ్మేటువంటి ప్రయత్నం వాళ్ళు మొదలు పెడతారు. సో అందుకని ఈరోజు అక్కడ గెలిచినా ఓడిపోయినట్లే మనం భావిస్తాం. గెలుపు అన్నది మనకు, ఎందుకంటే అక్కడ సైన్యాన్ని ఆ దేశంలో పంపించందే వాళ్ళు గెలవలేదు, పంపించలేదు. కాబట్టి ఈ పరిస్థితులలో అమెరికా గెలవడం అనేది చాలా కష్టం. ఇది కొన్ని నెలల సూచనలు మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ ఏంటంటే కనుక దీనిలో ఇతరత్ర మిగతా శక్తులను కూడా బరిలో దించేటువంటి ప్రయత్నం చేస్తోంది. చాలా టార్గెట్స్ మీద బాంబులు పడినవన్నీ కూడా ఇరాన్ మేము చేయలేదు అని చెప్తాం. ఫర్ ఇన్స్టెన్స్ రాసియా మీద ప్రయోగించినటువంటి 4000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి టార్గెట్ కొట్టింది మేము కాదు, మా దగ్గర అని చెప్పి ఇరాన్ చెప్తుంది. అలాగే కువైట్ లో ఉన్నటువంటి వాటర్ డిసాలినేషన్ ప్లాంట్ మీద జరిగిన దాడి మేము చేయలేదు, ఇజ్రాయెల్ చేసింది అని చెప్తున్నారు. సో కాబట్టి ఇజ్రాయెల్ ఈ దేశాల మీద వాళ్ళు కూడా దాడి చేసి ఇరాన్ చేసింది అని వీళ్ళని రెచ్చగొట్టి యుద్ధంలో దింపేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. యుఏఈ మీద వేల మిసైల్స్ పడుతున్నాయి, డ్రోన్లు పడుతున్నాయి, కానీ యుఏఈ తొణగట్లేదు, యుద్ధంలో దిగట్లేదు. మొహమ్మద్ బిన్ సల్మాన్ యుద్ధంలో దిగుదామా వద్దా అని ఆలోచన చేస్తున్నాడు. కానీ మనకు బహ్రెయిన్ కానీ లేదా మనకు యుఏఈ కానీ ఒమాన్ కానీ వీళ్ళెవ్వరు కూడా యుద్ధంలో సిద్ధంగా లేదు. కువైట్ మీద కూడా చాలా దాడులు జరిగినాయి, కానీ కువైట్ యుద్ధంలో దిగట్లేదు. ఎందుకంటే ఒకవేళ యుద్ధంలో దిగితే కనుక ఒక యహూదీ క్రిస్టియన్ ఈ రెండు దేశాలకు సమర్థన ఇస్తూ మీరు ఒక తోటి ముస్లిం దేశానికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నారు అన్నటువంటి నెరేటివ్ వెళ్ళిపోతే ఈ ఉన్నటువంటి ఈ రాచరికాలు, ఈ ప్రభుత్వాలు వాటికే ముప్పు వచ్చేటువంటి ప్రమాదం ఉంది. ప్రజలు ఉద్యమించి ఇరాన్ రెజీమ్ లేదా పక్కన పెడదాం, ఈ రెజీమ్లు ఇక్కడ ఉన్నటువంటి రెజీమ్లు కూడా దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి వాళ్ళు యుద్ధంలో దిగట్లేదు. యూరోప్ అనేది నేటో వీళ్ళందరూ మేము రామన్నారు, వాళ్ళు వెళ్ళిపోమన్నారు. సో ఎటు పోవాలో తెలియనటువంటి పరిస్థితిలో ఈరోజు అయోమయంగా, అగమ్య గోచరంగా ఈరోజు డొనాల్డ్ ట్రంప్ ఇరుక్కొని ఉన్నాడు. కాబట్టి ఈ ప్రగల్భాలని పలుకుతున్నాడు. సో ఇది ఒక పాసిబిలిటీ, యుద్ధం చేయొచ్చు. రెండు
ముజ్తబాని నాకు పర్సనల్ గా ఫోన్ చేసి చెప్పాడు, ఇంకొక 2 వారాలు కావాలని అడిగాడు, కాబట్టి నేను ఇవ్వడానికి సిద్ధపడడానికి ఇస్తున్నానని చెప్పి తప్పించుకొని వెళ్ళిపోవచ్చు. అది చేస్తే మనం ఆశ్చర్యపడతారు. ముజ్తబా ఫోన్ ఎవరో చూశారు, ఎవరు కనుక్కున్నారు, దాని గురించి ఏం లేదు కదా. కాబట్టి చేయొచ్చు, ఇదైనా చేయొచ్చు. కానీ మనుషులను పంపించకండి అని చెప్పి వాళ్ళ సైన్యము, వాళ్ళ థింక్ ట్యాంక్స్, వాళ్ళ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా చెప్తున్నారు. మీరు కన్నా సైన్యం బాడీ బ్యాగ్స్ కి సిద్ధంగా ఉండండి, శవపేటికలకు సిద్ధంగా ఉండండి అని చాలా స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి చూద్దాం ఈ 48 గంటల్లో మరి డొనాల్డ్ ట్రంప్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడో చూద్దాం. పోస్ట్పోన్ చేసి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తాడా లేదా ఇవాళ సాయంత్రం, ఇవాళ రాత్రి 10:30కి వాళ్ళ కాలమానం ప్రకారం మనం చూస్తే 10:30కి రాత్రి ట్రంప్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంది అని ఆల్రెడీ ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. ఇప్పుడు ఏం చెప్పబోతుండొచ్చు ట్రంప్? మనకు తెలిసి కొత్తగా ఏం చెప్పాడు ఆయన ట్రూత్ సోషల్ లో ఏదైతే పోస్ట్ చేస్తున్నాడో అవే చెప్తాడు ఆయన. అంత ఉండదు, కొత్తగా ఏం ఉండదు. ఈ రెండే దొరికితే జుట్టు లేకపోతే కాళ్ళు, ఇచ్చేస్తాను సర్వనాశనం చేస్తానని బెదిరింపులు ఒకటి ఉండొచ్చు. లేదు చెప్పింది నాకు ఇరాన్తో నేను డీల్ చేసేసుకున్నాను, ఇంకా మీరు వచ్చి దాన్ని హార్మోన్స్ తెచ్చుకోండి, నాకు అనవసరం, నా పని అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి వెళ్ళిపోవచ్చు. రెండు కూడా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ అసలు ఈ యుద్ధంలో ప్రధానంగా గల్ఫ్ దేశాలు కూడా ఇటు అమెరికాని, ఇజ్రాయెల్ని కూడా యుద్ధం కంటిన్యూ చేయమని కోరుతున్నాయి. ఇరాన్ సుప్రమసీని మేము తట్టుకోలేకపోతున్నాం అనేటటువంటి వార్తలు వచ్చాయి. ఎంతవరకు వాస్తవాలు? అది వాస్తవం, తప్పకుండా వాస్తవం. ఎందుకంటే ఈ యుద్ధం వాళ్ళు ఎవరు కోరుకోలేదు. యుద్ధం చేయదు అని చెప్పి చాలా లాబింగ్ కూడా చేశారు. అయినా అమెరికా ఇజ్రాయెల్ యొక్క ఒత్తిడి కారణంగా వాళ్ళు యుద్ధంలో దిగారు. సరే, ఇప్పుడు దిగారు కాబట్టి దిగిన తర్వాత మీరు మధ్యంతరంగా వదిలి వెళ్ళకండి అని వాళ్ళు అడుగుతున్నారు. అసలు యుద్ధం చేయకుండా ఉండవచ్చు, మొదలుపెట్టిన మధ్యలో వెళ్ళకండి, మీరు కంప్లీట్ చేయండి, ఇరాన్ని సర్వనాశనం చేసి వెళ్ళండి అని వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు. ఎందుకంటే ఈ రెజీమ్ ఉండిపోయి అమెరికా అక్కడి నుంచి వెళ్ళిపోయి యుద్ధం ఆగిపోయిందంటే గనక ఇక్కడి నుంచి వీళ్ళు వెళ్లే ప్రతి షిప్ కి కూడాను వాళ్ళు టోల్ కలెక్ట్ చేస్తారు. ఏంటంటే ఒక బ్యారల్ కి $1 కలెక్ట్ చేస్తున్నారు. ఒక్కొక్క షిప్ కనీసం అంటే ఒక 2 మిలియన్ బ్యారల్స్ వెళ్తుంటాయి. 2 మిలియన్ $1 తీసుకున్నా $2 మిలియన్ వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు, టోల్ కలెక్ట్ చేస్తున్నారు. వాళ్ళ నష్టం ఏదైతే వచ్చిందో యుద్ధం వల్ల ఇజ్రాయెల్ అమెరికా ధ్వంసం చేసినటువంటి ఆస్తులన్నిటికీ నష్టం ఏదైతుందో ఆ నష్టాన్ని వాళ్ళు రికవర్ చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. సో అందుకే రేపటి రోజు అమెరికా ఇక్కడ యుద్ధం ఆపేసి వెళ్ళిపోయిందంటే కనుక ఈ దేశాలన్నీ మూల్యం చెల్లించుకోవచ్చు. ఇరాన్ కి బానిసలు అయ్యేటువంటి ప్రమాదం ఉంది. అందుకని వాళ్ళు చేయండి అని చెప్పి వాళ్ళు ఒత్తిడి తీసుకొస్తున్నారు. సో చూద్దాం, ఇది మంగళవారం రోజు ఇంకా జస్ట్ మనకు 36 గంటలు 40 గంటలు ఉంది. అది మరి నిజంగా ఏం చేస్తాడా లేకపోతే దీన్ని మళ్ళీ పోస్ట్పోన్ చేస్తాడో చూడాలి. గతంలో కూడా 48 గంటల టైం ఇచ్చాడు, ఇచ్చి దానికంటే జస్ట్ కొన్ని గంటల ముందర 5 రోజులు పొడిగించాడు. 5 రోజులు మళ్ళీ 10 రోజులు పొడిగించాడు. ఇప్పుడు ఏప్రిల్ 6న ఏదో చేస్తానంటున్నాడు, మళ్ళీ పొడిగించడం. అందుకని రెండు జరిగేటువంటి అవకాశ పరిస్థితులు ఉన్నాయి. ఒకవేళ యుద్ధం అంటూ సాగితే కనుక నేను చెప్పినట్లు ఇంకా ప్రపంచంలో విపరీతంగా ధరలు పెరగడము, ద్రవ్యోల్బణ పెరగడము, తర్వాత మనకు నిరుద్యోగ సమస్య పెరగడము, ఆహారం తక్కువ రావడం. ఎందుకంటే మనకు అక్కడి నుంచి వచ్చేటువంటి మనకు ఏదైతే ఫర్టిలైజర్స్ ఉన్నాయో అవన్నీ ఆగిపోతాయి. ఇప్పుడు దేశంలో మనకు ఫర్టిలైజర్స్ యొక్క షార్టేజ్ వస్తుంది, ఫర్టిలైజర్ షార్టేజ్, ప్రొడక్షన్ తగ్గిపోతుంది. సరే, మనకు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా FCIలో చాలా స్టాక్స్ ఉన్నాయి. మనకు విధమైనటువంటి ఆకలి పరిస్థితులు అయితే మనకు రావు. కానీ ప్రొడక్షన్ తగ్గిందంటే కానీ కొన్ని అంశాలు మనకు కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అన్నము తినలేం కదా, ఇంకా కొన్ని అంశాలు, మిగతా అంశాల్లో మనకు కొన్ని పంటల్లో మనకి షార్టేజ్ ఉండేటువంటి ప్రమాదం ఉన్నది, తప్పకుండా ఉంది. అలాగే గ్యాస్, వంట గ్యాస్ కూడా మనకు ఇంకా విపరీతమైనటువంటి ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. ఇవన్నీ డొనాల్డ్ దాని ముందుకు తీసుకువెళ్తే, లేదు ఏదో విధంగా వెనక్కి తిరిగి దాన్ని క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తే కనుక బహుశా మనం అందరం ఊపిరి తీసుకోవచ్చు. కానీ నాకు ఇజ్రాయెల్ కానీ అక్కడ ఉన్నటువంటి గల్ఫ్ దేశాలు కానీ ఈ యుద్ధం ఆపకుండా చూసే దిశగానే వాళ్ళందరూ కూడా డొనాల్డ్ ట్రంప్ మీద ఒత్తిడి తీసుకొస్తారు. కాబట్టి యుద్ధం త్వరగా అయిపోతుంది నేనైతే అనుకోవట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా అద్భుతమైనటువంటి విశ్లేషణ అందించినందుకు. ఇదే ఇవాళ వారి మీద ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి డిబేట్. చూస్తూనే ఉండండి